పైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు నువ్వొచ్చేంతసేపు అయింది? మీరు వెళ్ళిన 5 నిమిషాలకే వచ్చానండి. ఎందుకు లేట్ అయింది? పిక్నిక్కి వెళ్ళాలని ముందే చెప్పాను కదా. నేను కూడా తొందరగానే బయలుదేరానండి. కాకపోతే దారిలో ఏదో యాక్సిడెంట్ అయ్యి బస్సు చాలాసేపు ఆపేశారు. అదేంటి, నువ్వు ట్రైన్లో కదా వస్తావు? ట్రైన్ లేట్ అవుతుందని బస్సు ఎక్కాను, అది ఇంకా లేటుగా వచ్చింది. నీకోసం నేను ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? ఒక పక్క పిక్నిక్కి లేట్ అవుతుందన్న బాధ, మరొక పక్క నువ్వు ఇంకా రావటం లేదన్న కోపం. ఏం చేయాలో తెలియక అమ్మా నాన్నల మీద అరిచేశాను. అయ్యో ఎందుకండి నా గురించి వాళ్ళ మీద కోపడడం? అంతటికీ కారణం వాళ్లే కదా. నీకిష్టం లేకపోయినా ఉద్యోగానికి పంపించడం వల్లే కదా మనకి ఈ కష్టాలన్నీ. మీరు తిరిగి వస్తారని ముందే తెలియదు కదండి, లేదంటే ఇలా జరిగేదే కాదు. అసలు నిన్ను మా అమ్మా నాన్నల్ని కాదు, ఆ పాకిస్తాన్ వాళ్ళని తిట్టుకోవాలి నన్ను వదిలేసినందుకు. మీరు క్షేమంగా వచ్చారు, అందరితో సంతోషంగా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళని తిట్టుకుని ప్రయోజనం ఏముంది? వదిలేయండి. ఏంటి వదిలేసేది? ఈరోజు బ్యాంక్ ఆఫీసర్ సైట్కి వచ్చాడు కాబట్టి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. లేదంటే ఫ్రెండ్స్ అందరి ముందు, ముఖ్యంగా ఆకాష్ ముందు నా పరువు పోయేది. ఈరోజు ఆయన కూడా వెళ్ళలేదు కదా. ఏంటి, ఆకాష్ వెళ్ళలేదని నీకెలా తెలుసు? ఏంటండి అలా అడుగుతున్నారు? సైట్కి బ్యాంక్ ఆఫీసర్ వస్తే సీఈఓ వెళ్లకుండా ఉంటారా? ఇలాంటి లాజిక్స్ మాత్రం బాగా చెప్తావు, చెప్పిన టైంకి మాత్రం రావు. మీరసలు నాకు పిక్నిక్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. అలా చెప్పుంటే నేను ముందే వచ్చేదాన్ని కదా. అంత లేదులే, ముందే చెప్తే ఏదో ఒక కారణం చెప్పి అక్కడికి వెళ్లకుండానే చేస్తావు. ఆకాష్ ఇంటికి వెళ్ళడానికి నీకు ఇంట్రెస్టే ఉండదు. అలాంటిది ఫ్రెండ్స్ అందరితో గెట్ టుగెదర్ అంటే వచ్చేదానివా? ఏమో వచ్చేదాన్నేమో. ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అంతే కదా? నాకెంత ఇన్సల్ట్ జరిగితే నీకు నవ్వెలా వస్తుంది? నీకు నా ఫీలింగ్స్తో సంబంధం లేదు కదా, నేనేమైపోయినా పర్లేదు కదా? ఏమండి ఏంటా మాటలు? నేను ఇలానే మాట్లాడతాను. ఈరోజు నిన్ను అందరికీ పరిచయం చేసి నీ గురించి ఎంత గొప్పగా చెప్పాలనుకున్నాను తెలుసా? చచ్చి బ్రతికొచ్చాననే కానీ అప్పటి నుండి ఒక్కడి కూడా అనుకున్నది అనుకున్నట్టు జరగడం లేదు. కోపడకండి. మీ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పండి. నేనేం చెప్పినా నువ్వు చెయ్యలే, వదిలే. చేయడానికే కదా అడిగింది. అయితే ఒక ముద్దు పెట్టు. చూసావా, నాకు ముద్దు పెట్టమంటే నీ మొహం ఎలా మాడిపోయిందో? నువ్వు ముద్దు పెట్టే వరకు నా కోపం తగ్గదు. సరే పెడతానండి. పెట్టు 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 పెట్టు. మీరు అడిగినట్టే ముద్దు పెట్టాను కదా, కోపం పోయిందా? పూర్తిగా కాదు కానీ కొంచెం పోయింది. ఆ కొంచెం కూడా ఈ కాఫీ తాగితే పోతుంది. కాఫీ తాగితే కాదు, మనిద్దరం కలిసి బయటికి వెళ్తే అప్పుడు పూర్తిగా తగ్గుతుంది. బయటికా? అవును, సరదాగా అలా సిటీ అంతా రౌండ్స్ వేసి వద్దాం. నేను కాసేపు రెస్ట్ తీసుకొని వస్తాను. నువ్వు ఈ లోపు అమ్మకి ఏదైనా పనులు హెల్ప్ చేస్తూ ఉండు, ఓకేనా? సరేనండి, కాఫీ తీసుకోండి.
ఇంట్లో లేదా? ఛే, ఎందుకు ఈరోజు ఇలా చేస్తోంది? ఉదయం చెప్పకుండా గుడికెళ్ళింది. ఇంట్లోనే ఉండు, బయటకి వెళ్ళొచ్చు అని చెప్పి మరీ వెళ్తే మళ్ళీ ఎక్కడికెళ్ళింది? హలో, ఏంటి హలో? ఎక్కడున్నావు? నేను మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చానండి. ఏంటి సంధ్య ఇది? నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? అంటే నాన్న ఫోన్ చేసి రమ్మంటే. ఇక చాలా ఆపు. అమ్మా నాన్న తప్ప నీకీ మొగుడు గుర్తులేడా? నీకు ఇల్లు కంటే ఆ ఇల్లే ఎక్కువ? లేదండి, నాకు రెండు సమానమే. సమానం కాదు. ఆ ఇంటికన్నా అక్కడున్న మనుషుల కన్నా ఈ ఇల్లు నేను ఎక్కువ అని నువ్వు ఫిక్స్ అవ్వాలి. ఎవరు? ఆకాశ? సైట్ నుండి తొందరగా వస్తాను, బయటికి వెళ్దామని చెప్పాను కదా. అయినా సరే నా మాట అంటే నీకు గౌరవం లేదు. వాడేదో వాగుతాడు, వినాల్సిన అవసరం ఏముందన్న లెక్కలేనితనం కదా. అది కాదండి. ఏది కాదు? ఆదివారాలు ఆశ్రమం అంటే ఒప్పుకున్నాను. ఈరోజు అవకాశం దొరికింది కదా అని బయటకు వెళ్దాం అన్నాను. అలాంటప్పుడు నీ దారి నువ్వు చూసుకుంటావా? ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తానండి. ఏం అవసరం లేదు. నేను చెప్పిన తర్వాత నువ్వు రావడం కాదు. ఈ బుద్ధి ఏదో ముందే ఉండాలి. ఏం చేసినా ఎలా ఉన్నా నేనేం పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావో ఏమో. నీ గురించి ప్రతి విషయము తెలుసుకుంటున్నాను. సమయం వచ్చినప్పుడు సమాధానం కూడా చెప్పలేని ప్రశ్నలు అడుగుతాను. ఆ రోజు తెలుస్తుంది నేనేంటో, నా విలువేంటో. మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దాన్ని అలుసుగా తీసుకుంటే నాలో చచ్చిన మృగం మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది. అది బయటకు వస్తే ఎంత టార్చర్గా ఉంటుందో తెలుసా నీకు? ఏ, నీకు మళ్ళీ ఆ రోజులు కావాలా? నేను మారిపోవాలా? చెప్పు. వద్దండి. ఏంటి వినపడట్లేదు? వద్దండి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. అవసరం లేదు అన్నాను కదా. నువ్వు అక్కడే ఉండు, ఎప్పటికీ రావద్దు. ఇక చాలా నా వల్ల కాదు. ఏమండి, ఎలా ఉంది మన యాక్టింగ్? అంత నిజమా నమ్మేశావు కదా నువ్వు? నా మాటలకి భయపడిపోయావు కదా నువ్వు? ఏంటి నటనా? లేకపోతే నిజంగా నీ మీద కోపడగలనా? కల్లో కూడా అలా అస్సలు జరగదు. ఇంటికి రాగానే నువ్వు లేకపోయేసరికి నాకు చాలా కోపం వచ్చింది సంధ్య. ఆ తర్వాత ఆలోచిస్తే ఏదో బలమైన కారణం ఉంటే గాని నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవు కదా అనిపించింది. నీ మీద కోప్పడి చాలా రోజులైంది కదా అనే పిచ్చి కోరిక పుట్టి ఏదో నోటికొచ్చిందల్లా వాగేశాను. ప్రతి మాటకి నువ్వు భయపడుతుంటే ఒక పక్క నుండి జాలేస్తోంది, ఇంకో పక్క నుండి నవ్వొస్తోంది. కానీ సంధ్య, నా మాటల్లో ఒకటి మాత్రం నిజం. అది నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఏంటండి అది? నేను ఆ ఇల్లు సమానం కాదు. అందరికన్నా నీకు నేనే ఎక్కువ. ఊపిరున్నంతకాలం నా ప్రేమ తగ్గదు. నీకు కూడా నా మీద ప్రేమ తగ్గకూడదు. నీ మెళ్ళు నేను వేసిన 3 ముళ్ళేంటో తెలుసా? ప్రేమ, నిజం, నమ్మకం. అంటే మనిద్దరి మధ్య ప్రేమలో నిజం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. అది దూరం చేయటం ఎవరి తరము కాదు. సరే, నేను ఇంట్లోనే ఉంటాను. బలవంత పెట్టను గాని ప్లీజ్ వీలైనంత త్వరగా రావడానికి ప్రయత్నం చేయి. అలాగేనండి. బాయ్ సంధ్య. ఏంటమ్మా, ఆకాష్ కోపంగా మాట్లాడా? నీ మనసును బాధ పెట్టే మాటలేమైనా అన్నాడా? మాటల వల్ల కాదు నాన్న, ఆయన చూపించే ప్రేమ వల్ల నాకు బాధ ఎక్కువైపోతుంది. చేస్తున్నది తప్పు అని నాకు తెలుసు, కానీ ఆయన మాత్రం నేనేం చేసినా దాని వెనక కారణం ఉంటుందని ఎంతగానో నమ్ముతున్నారు. ఆ నమ్మకంతో చెప్పే ఒక్కొక్క మాటకి నా గుండె పగిలినంత పని అయింది. కోపం కన్నా ప్రేమ, అబద్ధం కన్నా నిజం ఎంత ప్రమాదకరమైనవో ఈ మధ్యనే తెలుస్తున్నాయి నాన్న. బాధపడకమ్మా, ఊరుకో. హాయ్ రా ఆకాష్. మాయా, నువ్వేంటి సడన్ గా? అంటే ఏంట్రా, మీ ఇంటికి రావడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకుని రావాలా? ఆత్మీయుల మధ్య రాకపోకలు చాలా ఇంపార్టెంట్ మావయ్య. అపాయింట్మెంట్ ఎందుకు? సరే కూర్చో కూర్చో. సంధ్య ఆశ్రమానికి వెళ్ళిందా? కాదు మావయ్య, వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్ళింది. అదేంట్రా, సండే రోజున సంధ్య సేవా కార్యక్రమాలకు వెళ్తుంది కదా? ఈ వీక్ ప్రోగ్రామ్ చేంజ్ అయింది మావయ్య. అది కూడా నా వల్లే. నీ వల్ల? అవును. ఈరోజు యాక్చువల్గా కాలేజీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాం. సంధ్య నా కోసం ఫస్ట్ టైం అది కష్టం మీద చారిటీకి లీవ్ పెట్టి మరీ రావడానికి సిద్ధమైంది. కానీ లాస్ట్ మూమెంట్లో బ్యాంక్ మేనేజర్ సైట్ విజిట్కి వస్తానని ఫోన్ చేయడంతో ప్లాన్ మొత్తం మారిపోయింది. ఇదిగో నేను సైట్ విజిట్కి వెళ్ళాను, సంధ్య వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళింది. సంధ్య ఇలా ఆశ్రమానికి వెళ్తుందని నువ్వు చెప్పడమే తప్ప సంధ్య నాకెప్పుడూ చెప్పలేదురా. నా దగ్గర ఎందుకు దాచిందో? దాయక రాజకీయ నాయకుల్లా దండోరా వేసుకుంటుంది అనుకుంటున్నావా సంధ్య? సంధ్య అందరిలాంటిది కాదు మావయ్య. షీ ఈజ్ సంథింగ్ స్పెషల్. చేసే మంచి చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడదు. ఎక్కడన్నా తప్పు జరిగితే ప్రశ్నించడానికి కూడా ఆలోచించదు. అంతేకాదు మావయ్య, తన మాటల్లో చేతల్లో తనంతా ఒక స్పెషల్ స్టైల్. 10 రూపాయలు సంపాదిస్తే ₹1 అయినా దానం చేయాలని చెప్తుంది. వారం రోజుల్లో కనీసం 1 రోజైనా అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయాలని చెప్తుంది. తన మాటలు, సేవాగుణం చూసి మోడ్రన్ మదర్ తెరీసా అని నేను ఆట పట్టిస్తూ ఉంటాను. ఇందులో ఆట పట్టించడమే ఉందిరా. సంధ్య ఆలోచనలో, ప్రవర్తనలో కూడా అంతే మంచిది. కానీ సంధ్య ఏముందో తెలుసా మావయ్య? మదర్ తెరీసా అంత గొప్పదాన్ని కాకపోయినా ఒక మనిషిగా నలుగురికి సహాయం చేస్తే చాలు అని చెప్తుంది. ఈ కాలంలో ఎవరు మావయ్య అంత గొప్పగా ఆలోచిస్తారు? ఇలాంటి విషయాల్లో మాత్రం సంధ్య ముందు నేను కూడా చాలా తక్కువే. ఒకప్పుడు తనను అర్థం చేసుకోకుండా బాధపెట్టి నేను చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు పూర్తి నమ్మకంతో తనని నమ్ముతున్నాను కాబట్టే ఇదిగో ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటున్నాను. సింపుల్గా చెప్పాలి అంటే
ఆకాశానికి సంధ్య పొద్దు ఎంత అందమో ఈ ఆకాశ్ జీవితానికి కూడా సంధ్య అంతే అందం. సంధ్య గురించి నువ్వు ఇంత గొప్పగా చెప్తుంటే వినడానికి చాలా సంతోషంగా ఉందిరా. మీ జంటకి నా ఆశీర్వాదమే కాకుండా ఆ వెంకటేశ్వరుడి దీవెనలు కూడా అందాలని తిరుపతి ప్రసాదం తీసుకొచ్చానురా. ప్రసాదమా? తిరుపతి వెళ్ళావా మావయ్య? లేదురా, తెలిసిన వాళ్ళు వెళ్తే ఇచ్చారు. మా ఇంట్లో ఉండేది నేను మీ అత్తయ్య కాబట్టి మేము ఒక లడ్డూ తీసుకుని మిగిలినవి మీకు తీసుకొచ్చాను. ఆకాష్, నువ్వు ఒక పని చేస్తావా? ఏంటి మావయ్య అది? ఈ ప్రసాదంలో కొంచెం సంజయ్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిస్తావా? నువ్వు చెప్పకపోయినా నేనే తీసుకెళ్దాం అనుకున్నాను మావయ్య. అవునా? సరేరా, అయితే నేను ఇక బయలుదేరుతాను. సరే మావయ్య, బాయ్. బాయ్. సంధ్య, నాకు చెప్పకుండా మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతావా? ఇప్పుడు నీకు చెప్పకుండా నేను వస్తాను. దెబ్బకు షాక్ అయి షేక్ అయిపోవాలి. ఎంత దెబ్బ తగిలింది నాన్న? అమ్మా, అదృష్టం బాగుంది కాబట్టి చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నాం. తలకి ఏదైనా పెద్ద దెబ్బ తగిలితే ఎంత ప్రమాదం అయి ఉండేది. చేసిందంతా చేసి బొమ్మలా ఎలా కూర్చుందో చూడు. అమ్మమ్మ, ఇక చాలా ఆపు. ఇందులో దివ్య చేసిన తప్పేం లేదు. తననేమన్నా అంటే బాగోదు. నువ్వో వెర్రిసనాసివి. ఎప్పుడూ గుడ్డిగా దాన్ని వెనకేసుకుని రావడం తప్ప వేరే ఏమీ తెలీదు. ఆ వెధవలే రోడ్డుకి అడ్డంగా వచ్చారు. అల్లరి చేయాలని చూశారు. పక్కకి తప్పుకుని పోవాలి. వాళ్ళతో గొడవలెందుకు? ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మ? దివ్య చేయి పట్టుకొని నోటుకొచ్చినట్టు కామెంట్లు చేస్తుంటే పక్కకెందుకు తప్పుకుంటాను? తాళి కట్టిన మొగుడినమ్మమ్మా, హ్మ్. నాలుగు తన్నకుండా ఎలా వదిలేస్తాను? విన్నావానే? అదే వీడి ప్రేమ. ఇంట్లో పెళ్ళాం ఇష్టం వచ్చినట్టు తిడుతున్నా, గౌరవం లేకుండా అరే ఒరే అంటున్నా భరిస్తున్నాడు. కాని బయటవాడు భార్యతో మర్యాదగా ఉంటే మాత్రం ఈ పుష్పం మనవడు నీ యవ్వ తగ్గేదేలే. అమ్మమ్మ, అయిపోయిందా నీ ట్రీట్మెంటు? ఎరా, ఫీజు ఏమన్నా ఇస్తావా? అవును మరి, అదొక్కటే తక్కువ. దివ్య, వాడు నీ చేయి గట్టిగా పట్టుకున్నాడు కదా, నొప్పిగా ఉందా? వేణీళ్ళ కాపడం పెట్టనా? పెయిన్ బామ్ ఏమన్నా రాయమంటావా? వద్దులే బాబ్జీ, ఐఎమ్ ఓకే. నాకన్నా ఎక్కువ దెబ్బలు నీకే తగిలాయి కదా. ఎన్ని దెబ్బలు తగిలినా పర్లేదు, కానీ నీ ఒంటి మీద చిన్న గాయమైనా నేను తట్టుకోలేను దివ్య. ఉండు, వేడి నీళ్ళు తీసుకొస్తాను. దివ్య, చెయ్యివు. నొప్పిగా ఉందా దివ్య? లేదులే బాబ్జీ. చూస్తుంటే ఈ పొగరుపోతు కళ్ళల్లో ప్రేమ మొదలైనట్టుంది. తుడా, ఇదే ప్రేమ నిజమే. ఈ జంట ఒక్కటే ఎలా దీవించు తండ్రి. సూర్య, సంధ్య వచ్చేదే వారానికి ఒక్కరోజు. ఇంట్లో ఉండకుండా షాపింగ్ అది ఎందుకురా? నాన్న, అసలు ఈ రోజు మేము పిక్నిక్కి వెళ్ళాలి. అది క్యాన్సిల్ అయింది కాబట్టే షాపింగ్కి తీసుకెళ్తున్నాను. ఓహో, ఏమండి, కాఫీ?
సూర్య, షాపింగ్లు అవన్నీ ఎందుకురా, ఊరికే డబ్బులు దండక కాకపోతే. మీరిద్దరూ ఇంటి పట్టునే ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది కదా. అమ్మా, అలా 15 రోజులకు ఒకసారి వచ్చే పున్నమిలాగా వారానికి ఒకసారి నా సంధి వస్తుంది. అది కూడా కొన్ని గంటలు మాత్రమే ఉండి వెళ్ళిపోతుంది. తనతో ప్రతి క్షణం ప్రేమగా సరదాగా గడపాలని అనుకుంటున్నాను. అందుకే షాపింగ్ అని లంచ్ అని బయటికి తీసుకెళ్తున్నాను. అది కూడా వద్దంటే ఎలాగమ్మా? వద్దనడం లేదండి, ఒక ఆప్షన్గా చెప్తున్నారు. ఆప్షనో కరెక్షనో, మనం మాత్రం పక్కాగా బయటికి వెళ్తున్నాం. ఎవ్వరు అడ్డుపడ్డా ఆగేదే లేదు. నానా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మనం ఎవ్వరి మాట వినకుండా ఫ్రీ బర్డ్స్లా ఎగిరిపోదాం, సరేనా? సంధ్య సాయంకాలం వస్తుందిలే ఆకాశు. అంటే ఏంటి, నన్ను వెళ్ళిపోమంటున్నారా? అలా ఎందుకంటాం బాబు, అమ్మాయి మాతో కాసేపు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్పాను. నేను కూడా ఇంటికెళ్ళి చేసే పనేం లేదు కాబట్టి ఇక్కడే ఉంటాను.